అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఒక యూస్ఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పిల్లలున్న ప్రతి తల్లికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మన పిల్లలకి డైలీ వాళ్ళ డైట్లో కంపల్సరీగా పాలనేవి ఉంటూ ఉంటాయి. రోజు మనం పాలనిస్తూ ఉంటాం కదా. ఆ పాలు పిల్లలు ఇష్టంగా తాగడం కోసం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన రెడీమేడ్ పాల పొడుల్ని కలిపేసి ఇచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్స్ట్రా న్యూట్రిషనల్ వాల్యూస్ పిల్లలకి అందాలని చెప్పేసి. అయితే ఈ రెడీమేడ్ మాల్ట్స్లో షుగర్ శాతం అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్తో పాటు ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. సో వాటికి బదులుగా రుచికరంగా, ఆరోగ్యకరంగా 100% న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండే మాల్టెడ్ మిల్క్ పౌడర్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఈరోజు గోధుమలు ఇంకా రాగులు యూస్ చేస్తూ 2 డిఫరెంట్ ఫ్లేవర్స్లో హెల్దీగా మిల్క్ పౌడర్స్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మరి ఈ హెల్దీ మాల్టెడ్ మిల్క్ పౌడర్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ మిల్క్ పౌడర్స్ని తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా గోధుమలు వేసుకోండి. ఈ గోధుమలు మునిగేంత వరకు నీళ్లు పోసి 24 గంటల పాటు నానబెట్టండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ కోసం ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా రాగులు వేసుకోండి. వీటిలోకి కూడా నిండుగా నీళ్లు పోసేసి ఒక రోజంతా నానబెట్టండి. ఇవి చక్కగా నానిన తర్వాత ఇలా నానిన గోధుమల్ని అలాగే రాగుల్ని కూడా 4-5 సార్లు పాటు నీళ్లు వేసుకుంటూ బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమల్ని అలాగే రాగుల్ని కూడా మొలకలు తెప్పించాలి. మొలకలు తెప్పించడం కోసం 2 పద్ధతులు అయితే చెప్తాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. బాగా కడిగిన గోధుమల్ని ఇలా స్ట్రైనర్లోకి వాడ్చుకోవాలి. ఈవెన్గా పరిచి ఇందులో ఉండే వాటర్ మొత్తం కూడా డ్రైన్ అయిపోయిన తర్వాత మనం తీసుకునే స్ట్రైనర్కి సరిపోయే విధంగా అడుగున ఒక గిన్నె పెట్టుకోండి. దానిపైన ఈ స్ట్రైనర్ని ఉంచండి. దీనిపైన టిష్యూ పేపర్స్ని 2-3 లేయర్స్ కింద వేసి లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేయండి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా టిష్యూ పేపర్స్ని ఈవెన్గా పరుచుకోవాలి అండ్ లోపలికి ఫోల్డ్ చేసేసి క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ గిన్నెని వెలుతురు తగలని ప్లేస్లో పెట్టి మొలకలు తెప్పించాలి. 12 నుంచి 18 గంటల మధ్యలో మీకు మొలకలు అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఈలోపు మీరు బయటికి తీయాల్సిన పని లేదు. ఒక చోట మూలన పెట్టేసి వదిలేసేయండి. ఇప్పుడు ఇంకొక పద్ధతి, రాగుల్ని మొలకలు తెప్పించుకోవడం కోసం ఇలా పలుచగా ఉండే ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. ఆ కాటన్ క్లాత్లోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రాగుల మొత్తాన్ని కూడా వేసేసి నీళ్లు మొత్తం వాడ్చేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్ని గట్టిగా మూట కట్టి గిన్నెలో పెట్టి పైన మూత పెట్టి ఈ గిన్నెను కూడా వెలుతురు లేని ప్లేస్లో పెట్టేసి అలా వదిలేసేయండి. ముందు చెప్పినట్టుగానే 12 నుంచి 18 గంటల మధ్యలో మనకి కావాల్సినంత మొలకలు వచ్చేస్తాయి. 16 గంటల తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. గోధుమల్లోంచి అలాగే రాగుల్లోంచి కూడా చక్కగా పొడవుగా మొలకలు వచ్చేసాయి. ఇలా మొలకల్ని తెప్పించిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక పొడిగా ఉండే ప్లేట్లోకి వేసుకోండి. రాగుల్ని అలాగే గోధుమల్ని కూడా సపరేట్ ప్లేట్లో పెట్టి బయట ఎండకి కొద్దిసేపు ఆరపెట్టండి. ఇందులో ఉండే చెమ్మ తడి అంతా కూడా పోయేంత వరకు ఆరపెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా పర్వాలేదు. ఎండాకాలం అయితే బయట ఎండలోనే 2-3 రోజులు ఎండపెడితే మనం రోస్ట్ చేయాల్సిన పని లేకుండా ఇవి పూర్తిగా ఎండిపోతాయి. సో చెమ్మంతా పోయిన తర్వాత వీటిని ప్యాన్లోకి వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిన్న మంట మీదే నిదానంగా మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోండి. ఇవి కరెక్ట్గా వేగాయో లేదో అని తెలుసుకోవడం కోసం కొన్ని గింజల్ని నోట్లో వేసుకుని చూడండి. క్రిస్పీగా క్రంచీ సౌండ్ వచ్చింది అంటే ఇవి వేగిపోయినట్టే. ఇలా వేయించుకున్న గోధుమల్ని రాగుల్ని కూడా సపరేట్గా వేరే ప్లేట్స్లో వేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఫస్ట్ వెరైటీ చూద్దాము. దీన్ని హోమ్మేడ్ హార్లిక్స్ అని చెప్పొచ్చు. దీన్ని మనం గోధుమలతో చేసుకుంటామండి. సో వేయించిన గోధుమల్ని పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బాదం పలుకులు వేసుకుని దోరగా చిన్న మంట మీద గింజ లోపల వరకు వేగేంత వరకు వేయించుకోండి. బాదం పలుకులు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా పిస్తా పలుకులు కూడా వేసి వీటిని కూడా చిన్న మంట మీదే నిదానంగా వేయించుకోండి. బాదం పలుకులు, పిస్తా పలుకులు ఈ 2 వేగిన తర్వాత చివరిగా ఇందులో 1 కప్పు దాకా ఫూల్ మక్కన వేసి వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు చిన్న మంట మీదే ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా అన్నిటినీ కూడా మాడిపోకుండా నిదానంగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ వేసేసి ప్యాన్ని పక్కకు దించి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి మనం ముందుగా రోస్ట్ చేసుకున్న గోధుమలు వేసుకోవాలి. ఈ గోధుమలతో పాటుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసేయండి. వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేస్తే పాలల్లోకి ఈ పొడి కలిపినప్పుడు వెనిలా ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత కూడా మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని కంపల్సరీగా పిండి జల్లెల్లో వేసి చల్లించాల్సిందే. లేదంటే ఈ మిల్క్ మాల్ట్ పౌడర్ని
మీరు పాలల్లో కలిపినప్పుడు పాలల్లో పూర్తిగా డిజాల్వ్ అవ్వదు. తాగేటప్పుడు పలుకు పలుకుగా ఉంటుంది, పిల్లలు అస్సలు ఇష్టపడరు. ఇలా మెత్తగా జల్లించుకోవడం కష్టము అనిపిస్తే గనక లార్జ్ క్వాంటిటీలో తీసుకుని మీరు మిల్లు పట్టించేసుకోవచ్చు. మిల్లు పట్టించుకుంటే మీకు ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా ఫైన్ పౌడర్ లాగా చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. సో మనం చేసే ఈ మిల్క్ పౌడర్ అనేది చూర్ణంలా ఉండాలండి, వస్త్రకాయం పట్టినట్టుగా మెత్తటి పిండిలాగా ఉండాలి. వన్స్ చల్లించుకున్న తర్వాత మిగిలిన రఫ్గా ఉండే పొడిని మళ్ళీ తిరిగి మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ ఫైన్గా గ్రైండ్ చేసుకుని మొత్తం అంతా కూడా పిండి జల్లెడలో వేసుకుని చల్లించేసుకోవాలి. చివర్లో మీకు ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలా రఫ్ పౌడర్ అనేది మిగులుతుందనమాట. దీన్ని పక్కకు తీసేసేయండి. ఈ మొత్తాన్ని ఒక బౌల్లోకి చల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు నుంచి 1 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోండి. సూపర్ మార్కెట్స్లో దొరికే మిల్క్ పౌడర్ ఇది. ఈ మిల్క్ పౌడర్తో పాలకి చిక్కదనం అలాగే రుచి కూడా వస్తుంది. ఈ మిల్క్ పౌడర్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. సో నేను 1 కప్పు గోధుమలతో చేసిన పొడికి 100 గ్రాముల దాకా మిల్క్ పౌడర్ని వాడుతున్నాను. ఇందులో స్వీట్నెస్ కోసం నేను ఎక్స్ట్రా ఏమీ వేయట్లేదు. పాలు కలిపేటప్పుడే మీకు షుగర్ కావాలంటే షుగర్, లేదా బెల్లం కావాలంటే బెల్లం, లేదా పటికి బెల్లం కావాలంటే పటికి బెల్లం, ఏదైనా కలుపుకొని తాగొచ్చు. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా స్పూన్తో మిక్స్ చేసేసేయండి. మళ్ళీ తిరిగి బ్లెండర్లోకి ఈ పొడి మొత్తాన్ని కూడా వేసి మళ్ళీ తిరిగి ఒకసారి బాగా బ్లెండ్ చేయండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో మిల్లు పట్టించుకోవాలి అనుకుంటే కనుక గోధుమలు అలాగే డ్రై ఫ్రూట్స్ వీటిని మాత్రం మిల్లు పట్టించేసేయండి. మిగిలిన నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ పిండిలో మిల్క్ పౌడర్ అలాగే వెనీలా ఎసెన్స్ వేసుకుని బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, వెనీలా ఫ్లేవర్తో హోమ్ మేడ్ హార్లిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చాక్లెట్ ఫ్లేవర్తో ఇంకొక వెరైటీ చేసి చూపిస్తాను. దీన్ని మనం హోమ్ మేడ్ కాంప్లెన్ అని చెప్పొచ్చు. రాగుల్ని వేయించుకుని పక్కన ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బాదం పలుకులు వేసుకుని ఫస్ట్ వీటిని దోరగా చిన్న మంట మీద నిదానంగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు కూడా వేసి వాటిని కూడా చిన్న మంట మీద వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసేసి ప్యాన్ పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం వేయించుకున్న రాగుల్ని వేసుకోవాలి. వీటితో పాటుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసేయండి. ఇంతకు ముందు చెప్పినట్టుగానే హోమ్ మేడ్ హార్లిక్స్ ప్రాసెస్ ఎలాగైతే చేశామో సేమ్ అదే విధంగా పిండి మొత్తాన్ని కూడా బాగా చల్లించుకోవాలి. చూర్ణం పొడిలా మెత్తటి పొడిలా తయారు చేసుకోవాలి, లేదా మిల్లు పట్టించుకున్నా పర్వాలేదు. ఇలా చల్లించుకున్న రాగి మాల్ట్లోకి 100 గ్రాముల దాకా మిల్క్ పౌడర్ వేసుకోండి. అరకప్పు నుంచి 1 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవచ్చు. అండ్ మిల్క్ పౌడర్తో పాటుగా అరకప్పు దాకా కోకో పౌడర్ కూడా వేసుకోండి చాక్లెట్ ఫ్లేవర్ కోసం. ఇది ఒక 50 గ్రాముల దాకా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలిపేసేసి మళ్ళీ ఈ పొడిని మిక్సీ జార్లో వేసుకుని 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడు అన్నీ కూడా బాగా కలుస్తాయి. ఇలా తయారు చేసుకున్న హోమ్ మేడ్ హార్లిక్స్ని అలాగే కాంప్లెన్ని కూడా ఎయిర్ టైట్ జార్లో కనుక స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ పాటు చక్కగా వాడుకోవచ్చు. మొలకలు తెప్పించి చేసిన ఈ మాల్టెడ్ మిల్క్ పౌడర్స్ నుంచి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. సో పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. అయితే ఈ మిల్క్ పౌడర్స్ని చల్లటి పాలతో కాకుండా బాగా వేడివేడిగా మరుగుతున్న పాలతో మాత్రమే కలపాలి. హెల్దీ వేలో ఈ మిల్క్ పౌడర్ని కలపాలి అంటే మీరు యూస్ చేసేటప్పుడు పాలు బాగా మరుగుతున్నప్పుడు మీకు ఏ ఫ్లేవర్ అయితే కావాలో ఆ మిల్క్ పౌడర్ని పాలల్లో వేసి 1 నిమిషం పాటు బాయిల్ చేసిన తర్వాత పాలని గ్లాస్లోకి తీసుకుని గోరువెచ్చగా అయ్యాక అందులో బెల్లాన్ని కలిపి పిల్లలకి సర్వ్ చేయండి. లేదా వేడివేడి పాలల్లో కలిపినా ఈ పొడి చక్కగా పాలల్లో కలిసిపోతుంది. అయితే ఈ పొడిలో మనం స్వీట్నెస్ కోసం ఎక్స్ట్రా ఏ ఇంగ్రీడియంట్ యాడ్ చేయలేదు కాబట్టి పాలు కలిపేటప్పుడే ఎక్స్టర్నల్గా స్వీట్నర్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన పిల్లలు హెల్దీగా ఉండడం కోసం ఇలా కొద్దిగా శ్రమ పడితే తప్పేం లేదు కదా. సో మీరు కూడా ఈ హోమ్ మేడ్ మాల్టెడ్ మిల్క్ పౌడర్స్ని ఇంట్లో తయారు చేస్తారని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అది పిల్లలకి ఈజీగా అలవాటు అయిపోతుంది. మరి ఎముకల్ని దృఢంగా చేస్తూ న్యూట్రిషనల్ వాల్యూస్ కలిగి ఉన్న ఈ హెల్దీ హోమ్ మేడ్ హార్లిక్స్ అండ్ కాంప్లెన్ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.